కర్నూలు లాక్ చేయడానికి సిద్ధమండి. బండి సిద్ధమైంది. ఎర్లీ మార్నింగ్ కర్నూలు అల్లుడిని ఫస్ట్ టైం మన కర్నూలు రాయలసీమ ఎక్స్ప్లోర్ చేయడానికి సిద్ధం. చూడండి ఇక్కడే కొంచెం ఇన్స్టిట్యూట్లు అన్నీ ఉంటాయి ఈ కాంప్లెక్స్లోనే. నెక్స్ట్ అలా రోడ్డు మీద స్టార్ట్ అయ్యేసరికి ఫ్లిప్కార్ట్ హోల్సేల్ది కూడా కనిపించింది. అందుకే ఇదొకటి వీడియో తీసా. స్టార్ట్ ఇక మన కేటీఎం బండి మీద స్టార్ట్ చేసాం. మన ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే రెండవ పెద్ద నగరం అండి కర్నూలు. చూడండి ఈ లైన్లోనే వెళ్తే ఇటు సైడ్ అన్నీ కూడా నారాయణ కాలేజ్ స్కూలు, ఇంకా చాలా స్కూల్స్ ఈ లైన్లో ఫుల్గా అన్ని హాస్పిటల్స్ ఉంటాయి. ఎస్బీఐ బ్రాంచ్. ఇలా వెళ్తే మెడికల్ కాలేజు ఇంకా రిలయన్స్ చూసారా, రిలయన్స్ పెద్ద డిజిటల్ మార్ట్ ఉంది. చిన్న కాలువలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 5వ స్థానంలో ఉందంటండి జనాభాలో మాత్రం కర్నూలు మన రాయలసీమకు కర్నూలు ముఖద్వారం అంటారు. నెక్స్ట్ మీకు గుర్తుందో లేదో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కూడా కొన్ని ఇయర్స్ రన్ అయింది. అది ఎప్పుడంటే టీజీ వెంకటేష్ గారిని చూడండి ప్రజెంట్. టీజీ వెంకటేష్ గారు తర్వాత టీజీ భరత్ గారు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నారు. ఎందుకంటే మన మినిస్టర్ కూడా పారిశ్రామిక మినిస్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆహా, ప్రతిదీ కూడా కర్నూలులో దొరకందంటూ ఉండదు. అన్నీ ఆల్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అయితే సినిమాలు కాదు, షికార్లు కాదు, ఎవరు వచ్చినా కూడా షాపింగ్ మాల్ కాదు. రామరాజు చూసారా, మనం మెయిన్ మార్కెట్లోకి ప్రజెంట్ వెళ్తున్నాం. చూసారా చందన బ్రదర్స్, బిగ్ సి. అసలు ఇక్కడ అంటూ దొరకందంటే బండి మీద కొంచెం హ్యాండ్ కవర్ అయింది. చందన బ్రదర్స్ చూసారా. మొత్తం ఇక్కడ జ్యోతి అండి, జ్యోతి ఫేమస్ షాపింగ్ మాల్. ఇంతకుముందు ఫస్ట్ అంటే ఇదే ఉండేదంట, జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్స్. చూసారా కనిపిస్తుంది జ్యోతి మాల్. ఇంకా లోపల ఫుల్ షాపింగ్ మాల్ అన్నీ ఉంటాయి. చూసారా తనిష్క్ మెయిన్ మార్కెట్ నుంచి గోల్డ్ షాపులు, చాలా గోల్డ్ షాపులు ఉంటాయి. సమరసింహ ఇది చూసారా, ఇవన్నీ ఇప్పుడు కొత్త కంపెనీస్ అన్నీ వచ్చాయి. మీకు సమరసింహారెడ్డి సినిమాలో చూసారు గోల్డ్ షాపు. అక్కడ వాళ్ళు పర్చేజ్ చేసిన తర్వాత సినిమాలో యాక్సిడెంట్ అవుతుందని చూపించాడు. నెక్స్ట్ మన సోగ్గాడు శోభన్ బాబు గారు చూసారా, విగ్రహం కూడా కట్టేశారు వీళ్ళు. సిఎంఆర్ షాపింగ్ మాల్, సిఎంఆర్ షాపింగ్ మాల్. అసలు జాకీ ఈ షాపింగ్ మాల్ కాదు, ఎన్ని షాపింగ్ మాల్ అన్నీ ఉంటాయి. అన్నీ సవకగా ఉంటాయి. చెప్పాలంటే సవకంటే కర్నూలులోనే సవక హైదరాబాద్ కంటే కంపేర్ చేసుకుంటే. చూసారా ఎదురుగా కనిపిస్తుంది కళ్యాణ్ జ్యువెలర్స్. డబ్బులు కర్నూలు జీవి మాల్ అంట. ఇలా వెళ్తే స్ట్రైట్గా ఇది రోడ్లో వెళ్తేనే మనకి కొండారెడ్డి బుర్జ్ ఫేమస్ ఉంది కదా, ఒక్కడ సినిమా. ఇక్కడ చూడు ఇది ఖజానా జ్యువెలర్స్. ఇది థియేటర్ చూడండి, ఇది థియేటరే గోశాల. ఆ థియేటరే మన దిల్ రాజు గారు అంటారు. మరి దిల్ రాజు గారితో టీజీ మన భరత్ గారితో. మరి చూసారా షాపింగ్ మాల్ పిచ్చగా ఉంటాయి షాపింగ్ మాల్స్. ఈ లైన్లోనే ఇదే కొండారెడ్డి బుర్జ్కి వెళ్ళే దారి. బండి మీద వెళ్తే బాగుంటుందని బండి మీద ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాం. ఇదే రోడ్లోని వెళ్ళిపోవచ్చు. మెయిన్ మార్కెట్ అన్నీ ఉంటాయి ఆ కొండారెడ్డి బుర్జ్ తర్వాత. చూసారా శాంసంగ్, సోనీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఎనీ ఐటమ్స్. చూసారా ఎక్కడో మీరు దుబాయ్లో ఉన్నట్టు ఉన్నాయి కదా చెట్లు అన్నీ కూడా. ఈ లైన్లో మీకు ఫేమస్ ఇంకేంటంటే చర్చ్ చూడండి, చర్చ్ హల్లెలూయా. బుక్ స్టోర్స్ మాకు కర్నూలుకి చాలా దగ్గర సంబంధం అండి. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఇక్కడ. మా బ్రదర్ కూడా సిల్వర్ జూబ్లీ కాలేజీలోనే చదువుకున్నాడు. అది నెక్స్ట్ చూపిస్తాం. ఓల్డ్ సిల్వర్ జూబ్లీ కాలేజ్, న్యూ సిల్వర్ జూబ్లీ కాలేజ్ చూద్దాం. ఈలోపు మనం కొండారెడ్డి బుర్జ్కి అయితే వచ్చేసాం. దారిలో చూసారా లెఫ్ట్ సైడ్ బుక్ స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ సెకండ్ హ్యాండ్స్ బుక్స్ కావాలని ఏది కావాలని ఇక్కడికే వచ్చి తీసుకుంటారంట. అప్పుడు చెప్తుంటే వినేవాడిని, ఇప్పుడు చూస్తూ మీకు చెప్తాను. అప్పుడు అదే తేడా. చూడండి మనం అయితే కొండారెడ్డి బుర్జ్కి అయితే వచ్చేసాము. జిల్లా పోలీస్ కార్యాలయం అంట పక్కనే ఉంది. చూసారు ఇదే ఇక్కడే సమరసింహారెడ్డిలో గోల్డ్ కొండానికి వస్తారు కదా, ఆ సినిమాలో ఇక్కడే షూట్ చేశారు. మీకు ఆ తర్వాత చాలా సినిమాలు షూట్ చేసినట్టు తెలిసే. ఒక్కడు సరిలేరు నీకెవరు కూడా షూట్ చేసినట్టు చూపించారు, కానీ అది సెట్, అది రియల్ కాదు.
ఇదిగోండి టీజీ భరత్ గారు ప్రజెంట్ ట్రెండింగ్ అక్కడ పొలిటీషియన్ మినిస్టర్, ఏపీ మినిస్టర్ అతను. ఇప్పుడు చూసారా మనం ఈ లైన్లో ఇటు నుంచి చూడండి, ఇది ఎంట్రీ కూడా నార్మల్ డే టైంలో వెళ్తే టికెట్ తీసుకొని ఎంట్రీ కూడా ఇస్తారు, మీదకి మనం వెళ్ళొచ్చు. మీదకి కూడా వెళ్ళాం ఇంతకుముందు. ఈ వీడియోలో అయితే అప్పటికి ఓపెన్ చేయలేదు, మేము వెళ్ళేసరికి మార్నింగ్ వెళ్ళాను, ఎర్లీ మార్నింగ్. ఒక్కసారి చూసుకోండి. ఎర్లీ మార్నింగ్ పాపాయ తినేది ఇక్కడే చూశానండి. నేను ఈ స్టేట్ అంతా తిరిగాను కానీ ఎక్కడ చూడలేదు. ఇక్కడ చిన్నది ఏదో ఫోటోషూట్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎదురుగా ఉన్న పార్కులో ఆపోజిట్లో పార్క్ ఉంది. చాలా హోటల్స్, ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది. ఇక్కడ ఏదో ఫోటోషూట్ జరిగిపోతుంది. ఇప్పుడు అన్నీ ఫోటోషూట్లు, అన్నీ పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అన్నీ జరుగుతున్నాయి. ఒకసారి చూడండి ఇక్కడ కూర్చోడానికి అంతా. నెక్స్ట్ మనం అయితే వెజిటబుల్ మార్కెట్కి వచ్చామండి. వెజిటబుల్ మార్కెట్ కర్నూలులోకి పువ్వులు, పళ్ళు, కూరగాయలు, ఇదిగోండి ఆకుకూరలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళైతే ఇదిగోండి ఎవరో ఒకరిద్దరు ఈ డిజిటల్ యాక్సెప్ట్ చేస్తారు కానీ వీళ్ళైతే అసలు క్యాష్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారండి బాబు. అసలు మునక్కడ ఉల్లిగడ్డలు ఇక్కడ ఉల్లిగడ్డలు అని అనాలండి బాబు. కర్నూలులో అయితే మాత్రం మనం ఉల్లిపాయలు అంటే ఎల్లుల్లిపాయలు ఇస్తారు. ఉల్లిగడ్డలు ఉన్నాయా అన్న, ఉల్లిగడ్డలు ఉన్నాయా అని అడగాలి. పళ్ళు చూడండి, పళ్ళు యాపిల్ పళ్ళు అంట, టమాటాలు. ఇప్పుడైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. రానమండల కొండ అంటది చూడండి. ఈ బెంగళూరు హైవే నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటూ చూసారు, అక్కడి నుంచి కనిపిస్తుంది ఆంజనేయ స్వామి. మనం ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్తున్నాం. మనం ఈ బండి మీదే. ఈ రోడ్డు అయితే కొంచెం మట్టి రోడ్డు. ఈ రూట్లో వెళ్తే మాత్రం రీసార్ట్లు వస్తాయి, ఇంకా కాలేజెస్ చాలా. కొత్త సిల్వర్ జూబ్లీ కాలేజ్ మీదనే బిల్డ్ చేస్తున్నారండి. ఒకసారి చూడండి, ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అంట, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు. ఇక్కడ కంప్లీట్ అయింది చూడండి, ఇది మీద నుంచి వ్యూ. వెళ్తూ కాస్త జనరల్ నాలెడ్జ్. ప్రజెంట్ అయితే కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి టీజీ భరత్ గారండి గెలిచారు. ప్రజెంట్ ఇతను మినిస్టర్, మనకి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ కూడాను, మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంకా కర్నూలు ప్రత్యేకతలు చెప్పాలంటే 18 కిలోమీటర్ల దూరంలో కేతవర్ అనే ప్రదేశంలో శిలలపై అతి ప్రాచీన చిత్రలేఖనాలు ఉన్నాయంటండి. జుర్రేరు లోయ, కాతవాని కుంట, యాగంటి, అలాంటివి 35,000 నుండి 45,000 సంవత్సరాలు ప్రాచీనంగా ఉన్నాయంటండి లేఖనాలు. ఆ చుట్టుపక్కల ఉన్నాయంట. మీకు ఎక్కడికి పోతావో చిన్నవాడ సినిమా తీశారు కదా, చాలా సినిమాలు కూడాను ఈ యాగంటిలోనే తీస్తారు. చూడండి ఒకసారి వ్యూ. మీకు మొఘలి సామ్రాజ్యం చివరివాడైన ఔరంగజేబు తెలిసి ఉంటుంది. 1687లో దక్కన పీఠభూమిని ఆక్రమించి ఆంధ్రాకు చెందిన హైదరాబాదును, కర్నూలు తన సామంతులైన నిజాములకు అంటే వాటి పరిపాలన బాధ్యతలు అప్పగించాడంట. అంటే హైదరాబాదు నిజాం, కర్నూలు నవాబు వాళ్ళు స్వతంత్రంగా ఈ రాజ్యాలను ఏలుకున్నారంట. వచ్చామండి మొత్తానికి. ఓహో, ప్రేమ పక్షులు, ప్రేమ జంటలు చూసారా. అదిగోండి మొత్తానికి ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే వచ్చేసాము. కొత్త 3XO మహీంద్రా. ఒక్కసారి చూడండి ఇక్కడి నుంచి వ్యూ మొత్తం కర్నూలు సిటీ, ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్. ఇక్కడి నుంచి వ్యూ చూడండి కర్నూలు సిటీని. ఇది కర్నూలు మాత్రం చాలా ఓల్డ్ సిటీ అండి. దీని మొట్టమొదటిగా నవాబు కూడా ఎవరంటే అలఫ్ ఖాన్ బహదూర్ అంట. అతను వంశీకులు 200 ఏళ్ళు కర్నూలును పరిపాలించారంట. అందులో నవాబ్ అబ్దుల్ వహమ్ ఖాన్ ఒకడు 18వ శతాబ్దం ప్రారంభంలో మైసూర్ సుల్తానుల చేతిలో కలిసి బ్రిటిష్ రాజ్యంపై యుద్ధం చేశాడంటండి. ఆంజనేయ స్వామి.
ఇందాక మీరు చూశారు కదా కొండారెడ్డి బుర్జు. అప్పుడు విజయనగర సామ్రాజ్య పాలకులంటే అది ఎత్తైన కోటనంటే కట్టించారంటండి. ఇందాక చూశారు కదా కొండారెడ్డి బుర్జు. ఆ కోట నుండి స్వరంగ మార్గం కూడా ఉందంట. తుంగభద్ర నది కింద నుండి వెళ్తూ నల్ల సోమనాద్రి నిర్మించిన గద్వాల కోటను కూడా అనుసంధానం చేయటం దాని ప్రత్యేకత అంట. నెక్స్ట్ ముస్లిం ఆక్రమణదారుల నుంచి తప్పించుకోవడానికి 17వ శతాబ్దంలో గద్వాల్ సంస్థానాధీశుడు ఈ సొరంగాన్ని ఉపయోగించేవాడని అనుకుంటారంటండి. నెక్స్ట్ 1901లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసింది అంటూ కూడాను. కర్నూలుని చాళుక్యులు, చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారంటండి బాబోయ్. ఆ తర్వాత విజయనగర రాజులు కూడా ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారంట. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడిలోకి వచ్చిందంట. కర్నూలు జిల్లా ప్రఖ్యాతి చెందిన కొండారెడ్డి బుర్జు అచ్యుత దేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఒక భాగం అని మాత్రమే. ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవ వీరుని అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చిందంటే. చూడండి కొండారెడ్డికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే విప్లవ వీరుని అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చిందంటండి. చూడండి ఇక్కడి నుంచి ఆ రోడ్డు కనిపిస్తుంది కదా, అదే రోడ్డు గుండా మనం వెళ్తే ప్రజెంట్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ కొత్తగా కడుతున్నారు ఈ రోడ్డు నుంచి అలా స్ట్రైట్గా వెళ్తే. తర్వాత మైసూరుకు చెందిన హైదర్ అలీ కూడా ఈ ప్రాంతాన్ని వశపరుచుకున్నారంటండి. 1799లో శ్రీరంగపట్నంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయిందంటండి. తన రక్షణ కోటం కోసం బ్రిటిష్ సైనికులు ఉపయోగించుకున్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి దత్తతకు ఇచ్చారంటండి నిజాం నవాబు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి దత్త మండలం సీడెడ్ అని అంటారంట. 1928లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ఇప్పటి రాయలసీమ అని పేరు పెట్టారంట. చూసుకోండి రాయలసీమ అనే పేరు ఎందుకు వచ్చిందంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు రాయలసీమ అని పేరు పెట్టారంట. ఇప్పటికీ సినీ పరిభాషలో సీమను సీడెడ్ అనే పిలుస్తారు. చూడండి సీడెడ్ అని ఎందుకు అంటారు కూడా ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఈ కొండల మాత్రం ప్రజెంట్ బాగా డెవలప్ చేసి ఇక్కడ కనిపిస్తుంది లా కాలేజ్ అంట. ఇటు సైడ్ ఇప్పుడు వస్తుంది సిల్వర్ జూబ్లీ కాలేజ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. రైట్ సైడ్ చూపిస్తుంది కదా యారో మార్కు. చూడండి ఇక్కడి నుంచి సిల్వర్ జూబ్లీ కాలేజు పూర్వ విద్యార్థులు కూడా చూసుకోండి ప్రజెంట్ ఎలా ఉందో చూసి వాళ్ళందరూ షేర్ సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి గట్టిగా. ఎందుకంటే మీరు ఎక్కడో ఉండుంటారు పెద్ద పెద్ద పొజిషన్స్లో. సిల్వర్ జూబ్లీ కాలేజ్ అంత గొప్పతనం. సో ఈ ప్రజెంట్ ఫ్యూచర్ కోసం కూడా ప్రజెంట్ అయితే కడుతున్నారు. చూడండి ఇక్కడ నుంచే కనిపిస్తున్నాయి కదా అన్ని కాలేజెస్ అన్నీ కూడా. చూసారు ఇలా రాళ్ళు అన్నీ ఉండటం వల్ల మీకు గుర్తుంది 2009 అక్టోబర్న భారీ వర్షాలు హంద్రి తుంగభద్ర నదుల వరద నీటి వల్ల కర్నూలు పట్టణంలో 100 ఇళ్ళు మునిగిపోయాయి. ఎందుకంటే నీళ్ళు నాకు తెలిసి మునగవు, అందుకోసమని బాగా వాటర్ పొంగిపోయి బాగా మునిగిపోయాయి అప్పట్లో 2009లో కర్నూలు జిల్లా. ఇదే రోడ్లో శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మన బెంగళూరు హైవే కూడా ఉంటుంది. బెంగళూరు హైవే కర్నూలు చుట్టూ తుంగభద్ర నదీ తీరం అంటే కర్నూలు తుంగభద్ర నదీ తీరం ఉందండి. మెయిన్ హంద్రి నీవా నదులు కూడా ఇది స్పెషల్ అండి. కర్నూలులోని నన్నారి అంటారు, చాలా స్వీట్గా ఉంటుంది. సబ్జా వేసి సిల్వర్ జూబ్లీ కాలేజ్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఫేమస్ శ్రీ సూర్యనారాయణ స్వామి, నాకు తెలిసి 2015లో కట్టినట్టున్నారండి. చూడండి గోరక్షణశాల కూడా ఉంది. ఇప్పుడు హైవే మీద నుంచి తీశాను. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో. సూర్య భగవానుడు లేకపోతే పగలు ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఇదిగోండి ఇదే ఆ బ్రిడ్జ్, ఆపోజిట్లో ఉన్న బ్రిడ్జ్. అటు వెళ్తే హైదరాబాదు, ఇది ఇటు వెళ్తే బెంగళూరు. చూసారా బొచ్చులే, అంతా చూసి బొచ్చులే అనుకోకండి.